కన్యాదానం. మా అబ్బాయి ప్రశాంత్ కి వేరే పెళ్లి ఫిక్స్ చేశాను. ఈ సంబంధం వద్దనుకుంటున్నాను. పద్మక్క, కొంచెం ముందు వెనక ఆలోచించి మాట్లాడు. పొరవకు రమాదేవి. సౌండ్ పెంచే ఆడదన్నా, సైలెంట్ గా ఉండే మగాడన్నా నాకు ఎలర్జీ. మీరు డబ్బులు ఇచ్చే వరకు డబ్బాలో దాచిపెట్టడానికి నా బిడ్డేం అవుట్డేటెడ్ సరుకు కాదు, హాట్ కేక్. అందుకే మీకన్నా గొప్ప సంబంధం వచ్చింది. మీకన్నా 4 రెట్ల కట్నం తెస్తోంది. అందుకే మిమ్మల్ని కాదనుకుని మరో సంబంధానికి రెడీ అయ్యాను. నువ్వు తలెత్తుకోలేనంత తప్పు అర్చన చేయలేదు, చేయదు. జనం అనుకునేంత నష్టం ఏం జరగలేదు. మరీ అంత పరుగు పోతుందనిపిస్తే నువ్వు బయటికెళ్తామానే. అంతేకాని నా బాధ మాత్రం అర్థం చేసుకోరా? నీకు తెలియదు నాన్న, ఈ పెళ్లి కావాలని తను వద్దంటుంది. మీకోసమో మీరు పడే కష్టమో చూసి పెళ్లి వద్దనడం లేదు. ఏదో ఉండే ఉంటుంది. ఇదంతా డ్రామా నాన్న. అర్చన గురించి ఇంకొక మాట మాట్లాడావు, చంపి పారేస్తాను. ఎందుకండి దాని దబాయిస్తారు? అదన్న మాటల్లో తప్పే ఉంది. దీనివల్ల మన పరువు ఇంకేమైనా మిగిలిందా? ఎక్కే గడప దిగే గడప కాళ్ళు అరిగేలా ప్రయత్నించాం. పడరాని పాటలు పడ్డాం. ఎవరి కోసం? ఈ నష్ట జాతకురాల కోసం కాదా? ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికీ నేనే కారణం. నా కారణంగానే ఈ సమస్యలన్నీ. నేను తప్పు చేశాను. నువ్వే కారణమని ఎందుకు అనుకుంటున్నావు? అర్చన దురదృష్టం అనుకోవచ్చు కదా. నీ చెల్లెలు అర్చన నష్టజాతకురాలు రాజా. అందుకే ఎన్ని సంబంధాలు కుదరలేదు. కుదిరిన సంబంధం ఇప్పుడిలా తప్పిపోయింది. పేరుకి జమీందారు వంశం తప్ప అడిగినంత కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్తోమత మీ వాళ్ళకి లేదు. దానికి తోడు అర్చనకి పొగరెక్కువ అంటే నువ్వు ఒప్పుకోవు. నీకు ధైర్యం ఉంటే ఎందుకు ఇలా చేసావని వెళ్ళి తప్పు చేసినా నీ చెల్లెల్ని అడుగు. తప్పు చేసింది నా చెల్లెలు కాదు, నువ్వే మీ నాన్న. మన పెళ్లికి ముందు మా ఇంటి సమస్యలు ఏంటో చెప్పాను. అన్ని సాల్వ్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడద్దు అని చెప్పారు. నా చెల్లెలి పెళ్లి కోసం డబ్బులు అవసరమని చెప్పాను. టెన్షన్ ఏం పడద్దు, హెల్ప్ చేస్తానని చెప్పారు. ఇస్తానని చెప్పి ఏవేవో కారణాలు కుంటి సాకులు చెప్పి ఆలస్యం చేశారు. అందుకే నా చెల్లెలి పెళ్లి తప్పిపోయింది. నా చెల్లెలు అర్చనంటే నీకు మొదటి నుంచే ఇష్టం లేదు. అదంటే నీకు కోపం, ద్వేషం. అర్చన మీద పగ తీర్చుకోవడం కోసమే నువ్వు ఇలా ప్లాన్ చేసావు. నా చెల్లెలి పెళ్లి తప్పిపోవడానికి కారణం ముమ్మాటికి నువ్వే 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 నువ్వే. అర్చన, నిన్ను బాధ పెట్టాలని రాలేదు. సాటి ఆడదానిగా నీకు ఓదార్పునివ్వాలని వచ్చాను. ఈ పెళ్లి చెడిపోవడానికి, ఇంత గందరగోళం జరగడానికి కారణం నేనేనని మీ అన్నయ్య నన్ను దోషం చేస్తున్నారు, నన్ను నిలదీస్తున్నారు. అయినా నేనేం బాధపడ్డం లేదు. కానీ అమాయకురాలైన నాలాంటి దానికి ఇంత కష్టం వచ్చిందే అని ఫీల్ అవుతున్నాను. బాధపడకు, అస్సలు భయపడకు. నీకు ఈ సమస్యకి ఏ సంబంధం లేదని మా అన్నయ్యకి నేను చెప్తాను. మీ అన్నయ్యకి చెప్పినంత మాత్రాన నాకు తృప్తి ఉంటుందా? జరిగిన తప్పుని భర్తీ చేయాలనుకుంటున్నాను. నేను అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఎవరికి అర్థం కాదు. నీ జీవితమే అంతా. నువ్వు అంటే నీ జీవితాన్ని మారుస్తాను. మళ్ళీ నీ కళ్ళల్లో కొత్త వెలుగుని నింపుతాను. కన్యాదానం.